తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. హర్ముజ్ జలసంధిని త్వరలోనే అమెరికా భూభాగంగా ప్రకటిస్తారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ను పూర్తిగా ఓడించి హర్ముజ్ జలసంధిని తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన వెల్లడించారు. ట్రంప్ ప్రకటనపై ఇరాన్ మండిపడింది. హర్ముజ్ జలసంధి ఎప్పటికీ ఇరాన్లో అంతర్భాగమేనని, ఈ విషయంలో అమెరికా వాదన చెల్లదని తేల్చి చెప్పింది. పశ్చిమాసియా యుద్ధంలో ఇరాన్ను ఓడించడమే తమ లక్ష్యమని పేర్కొన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హర్ముజ్ జలసంధిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇరాన్పై పూర్తిస్థాయి విజయం సాధించిన వెంటనే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని అమెరికా భూభాగంగా ప్రకటిస్తానని చెప్పారు. పశ్చిమాసియా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచే టెహ్రాన్ దిగ్బంధించిన ఈ కీలక జలమార్గాన్ని ప్రస్తుతం అమెరికా నౌకాదళమే నియంత్రిస్తోందని ట్రంప్ స్పష్టం చేశారు. Iran, which is being very badly defeated. Pretty soon I'll be declaring the Hormuz Strait a territory of the United States. We have the blockade. No ships get through unless we want them to. But, and how about Venezuela? Venezuela was a one-day war. We work great with them. We've taken in millions and millions of barrels of oil. Because we cannot let Iran have a nuclear weapon. Do we agree? Can't let it. ట్రంప్ వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఇరాన్ విదేశాంగ శాఖ ఉపమంత్రి కాజెం ఘరీబాబాదీ ట్రంప్ వాదనలను తోసిపుచ్చారు. హర్ముజ్ జలసంధిపై అమెరికాకు ఎలాంటి హక్కు లేదని తేల్చి చెప్పారు. కేవలం సోషల్ మీడియా పోస్టులతోనూ, విమాన వాహక నౌకలతోనూ, ఆదేశాలతోనూ, ఎన్నికల ప్రసంగాలతోనూ హర్ముజ్ను స్వాధీనం చేసుకోలేరని ఎద్దేవా చేశారు. హర్ముజ్ జలసంధి గతంలోనూ ఇరాన్దేనన్న ఆయన వర్తమానంలోనూ తమ దేశానిదేనని తేల్చి చెప్పారు. భవిష్యత్తులోనూ ఇరాన్ భూభాగంగానే కొనసాగుతుందని స్పష్టం చేశారు. అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించి అమెరికా చేస్తున్న వాదనలు చెల్లవని, తమ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి చర్యలకైనా సిద్ధమని పేర్కొన్నారు. బల ప్రదర్శనలకు ఇరాన్ భయపడబోదన్నారు. ప్రపంచ ముడిచమురు రవాణాలో హర్ముజ్ జలసంధి అత్యంత కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం చమురు వాణిజ్యంలో దాదాపు 5వ వంతు సరఫరా ఈ మార్గం ద్వారానే సాగుతోంది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇరాన్ ఈ జలసంధిని దిగ్బంధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన సరఫరా తీవ్రంగా దెబ్బతింది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన ప్రపంచ చమురు మార్కెట్ను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టేసింది.